హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ పొటాటో టొమాటో కర్రీ. కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ 1 కప్పు వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. నేను 3 బంగాళదుంపలు తీసుకుంటున్నానండి. ముక్కలు అందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, కాస్త దుంపలు మెత్తబడ్డాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడకనివ్వాలి. నీళ్ళు పోసుకున్న బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి బంగాళదుంపలు మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూడండి, దుంపలు బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను ఇంట్లో పట్టించిన కారం వేస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా పసుపు అవి ఏమి వేయట్లేదండి. ఇది మసాలా కారం. ఉప్పు కారాలన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. టమాటా ముక్కలు కూడా బాగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కస్తూరి మెంతి ఆకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకొని కొత్తిమీర వేసి బాగా కలిపి దించేసుకోవడమేనండి. రెసిపీ రెడీ అయినట్టే. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, రెసిపీ రెడీ అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.